అధికార పార్టీ చేసిన పని కదా, చెప్పండి అది. ఏమండి ఇప్పుడు అధికార పార్టీ అంటే ఒక విషయం నేను చెప్తానండి, ఎవరైనా మార్నింగ్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి ఎందుకు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషనర్ అయినా చెప్పు ఉండాలి, రజత్ కుమార్ గారు. అది గవర్నమెంట్ డైరెక్షన్స్ మీద చెప్పు ఉండాలి, గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా అయినా చెప్పు ఉండాలి. సో గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా చెప్పారా, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తే చెప్పారా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ డైరెక్షన్స్ లేకుండా కూడా చెప్పు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. బట్ ఆ ప్రొసీజర్ని నేను రాంగ్ అంటున్నా. ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టు, ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ని అరెస్ట్ చేసినట్టు, లేదా ఇంకొక ఫ్రింజ్ ఎలిమెంట్ని అరెస్ట్ చేసినట్టు ఒక పొలిటికల్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసుకుపోతారా? నేను అంటాం కాదు ఇది. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారని హానరబుల్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, ఆయన తర్వాత డీజీపీ గారిని పిలిపించడం కూడా జరిగింది. ఈ విషయంలో మీరు ఫాలో అయ్యి ఉంటే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయన అన్నారు, ఐ వాజ్ దేర్ ఇన్ సైడ్ ద కోర్ట్ అండ్ ఐ వాజ్ విట్నెస్ టు ఆల్ దీస్. సో నేను దీనికి సంబంధించి పిటిషన్ వేశా. నాకు నైట్ మై కాన్షియన్స్ సమ్హౌ కంపెల్డ్ మీ టు ఫైల్ ఎ కేస్ బిఫోర్ ది హైకోర్ట్. సో నేనేం చేశా, మార్నింగే మా క్లర్క్ అక్కడ ఉంటారు కాబట్టి క్లర్క్కి చెప్పా. మరి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ వేరే వాళ్ళు వెళ్ళి వేశారు. ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ బెనిఫిట్ ఫర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ వేశారు. వేయగానే నేను ఇంప్లీడ్ అవుతానండి ఇందులో అని చెప్పారు. సో జడ్జి గారు ఓకే అని, మీరు ఇంప్లీడ్ అంటే ఆల్రెడీ ఒక పిటిషనర్ ఉంటారు, దాంతోపాటు మీరు కూడా మిమ్మల్ని అందులో భాగం చేసుకోవటం అనమాట. చేసుకొని మీ ఆర్గ్యుమెంట్స్ కూడా కోర్టు వారిని వినమని చెప్పడం. సో నేను ఇందులో ఇంప్లీడ్ అవుతాను, నేను నించున్నా కోర్ట్ నెంబర్ 2లో. తెలంగాణ ఇంకా బైఫర్కేట్ కాలేదు హైకోర్టు. సో నించున్నప్పుడు జడ్జి గారు హీ వాజ్ వెరీ 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 ఫ్యూరియస్. జడ్జి గారు, నేను దిస్ ఐ కెన్ సే విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్, ఎలా అరెస్ట్ చేస్తారు, మీ కమ్యూనికేషన్ ఎలా నచ్చింది? మీడియాలో వచ్చింది, నేను చెప్పేది ఏంటంటే మీడియాలో వచ్చింది కాబట్టి నేను ఐ కెన్ ఈజీలీ సే దట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాన్ఫిడెన్షియల్. సో జడ్జి గారు ఏమన్నారంటే, మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? మీ మధ్యన కమ్యూనికేషన్, అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమి ఉండదా? అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మార్నింగ్ 2 o'clock 3 o'clock అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్ ఒక పొలిటికల్ పార్టీ, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీ ఫర్ హోమ్ రిప్రజెంట్ చేశారు కేసుని. ఆ తర్వాత కన్సర్న్ హానరబుల్ జస్టిస్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఆర్గ్యుమెంట్స్. మీ అడ్వకేట్ జనరల్ రమ్మనండి నా ముందరికి అన్నారు ఆయన. సో చాలా ఇష్యూ నడిచింది. సో అడ్వకేట్ జనరల్ వచ్చారు. అడ్వకేట్ జనరల్ రాగానే ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ మెటీరియల్ బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు, ఎవరో ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమైనా అరెస్ట్ చేసేస్తారా? మీకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఆర్టికల్ 21 కింద రాజ్యాంగంలో ఉందని మీకు తెలుసా? ఒక మనిషిని మీరు ఆ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారంటే, ఆయన చెప్పింది ఎంత లాఫబుల్గా అనిపించిందంటే, ఆయన యంగ్ అడ్వకేట్ నాకే ఎంత లాఫబుల్గా అనిపించింది. ఆయన చెప్పింది ఏజీ గారు, బిఎస్ ప్రసాద్ గారు, ఏజీ ఆయన ఇంకా ఏజీ ఆయనే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఆయన ఏమన్నాడంటే, మెలాడ్ వీఆర్ రిలీజింగ్ హిమ్ ఫ్రమ్ డిటెన్షన్ ఇన్ అన్ అవర్ మెలాడ్ అన్నాడు. ఇంకో గంటలో మేము ఆయన రిలీజ్ చేసేస్తాం మెలాడ్, బై 5 he will be come out అని జడ్జి గారు ఒకటే మాట్లాడినారు. అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారంటే వదిలేస్తా. సో విషయం ఏం చెప్పారంటే జడ్జి గారు, జస్ట్ బికాస్ యూ హ్యావ్ రిలీజ్డ్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ డిటెన్షన్, suppose you may be releasing an individual from detention in our now that will not make an illegal detention a legal one అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత ఒక వ్యక్తిని మీరు కస్టడీలోకి తీసుకొని వదిలేస్తున్నారని చెప్పి, అప్పటి వరకు అతను ఉన్న కస్టడీ లేదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అతను కస్టడీలో ఎందుకు ఉన్నాడో మాకు ఆన్సర్ చేయకుండా మీరు దాన్ని ఎలా మీరు సమర్థించుకుంటారని ఆయన అడిగారు. ఇంకా మరీ ఆయన అంతగా ఆయన హెస్ టేకెన్ ఇట్ ఆన్ టు హిమ్సెల్ఫ్, బికాస్ దట్ ఈస్ హౌ ద జ్యుడిషియరీ షుడ్ ఫంక్షన్. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ని కర్టైల్ చేసే ఓన్లీ ఇన్స్టిట్యూషన్, అఫ్ కోర్స్ మీడియా ఈస్ దేర్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ లీగల్గా కర్టైల్ చేసే ఇన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అంత యాక్టివిజం అనేది ఉంటేనే తప్ప జనాలకి వాళ్ళ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వో, అప్హోల్డ్ అవ్వో, సేఫ్ గార్డ్ అవ్వో. సో జడ్జి గారు అనేసరికి నాకు అనిపించింది, సో రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు అంత ఇంటలెక్చువల్, అంత యాక్టివిజం ఉన్న జడ్జి గారు ఉన్నప్పుడు నేను ఇంప్లీడ్ అవ్వటం ఎందుకు ఈ పిటిషన్లో? ఇట్ మేక్స్ నో సెన్స్, అట్లీస్ట్ టు మీ. సో నేను నైట్ కూర్చొని మార్నింగ్ పిటిషన్ రాసి వెళ్ళి పిటిషన్ వేసి అక్కడ జడ్జి గారి ముందు ఉన్నప్పటికీ నేను ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ దట్ డే, బికాస్ జనాల రైట్ కామన్ మ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. అదే అసలు ఆయన తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచారా ఓడిపోయారా అనేది చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ద బెంచ్, నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్ దేర్, థ్యాంక్స్ టు మిస్టర్ చౌహాన్ అండ్ ది బెంచ్. ఆ వాళ్ళ హానరబుల్ జస్టిస్ వల్ల ఆ రోజు నాకు కొంచెం బాగా అనిపించింది. ఒక మనిషిని నువ్వు ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళిపోగలుగుతావు, రేపు నువ్వు ఆ ప్లేస్లో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, లేదా చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు,
ఎలా తీసుకెళ్ళిపోతావు? జస్ట్ బికాస్ యూ ఆర్ ఇన్ ద రూలింగ్ గవర్నమెంట్ దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ అబ్సల్యూట్ పవర్. నీకు అబ్సల్యూట్ పవర్ ఇవ్వాల, రాజ్యాంగబద్ధమైన విధంగా నువ్వు నడుచుకుంటావని ప్రామిస్ చేసావు నువ్వు ఓతులో, రాజ్యాంగబద్ధుడివై నడుచుకుంటావని. రాజ్యాంగబద్ధుడివై నడుచుకోవాల్సిన నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తావు? ఒక మనిషి తన ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు, సరే నువ్వు హౌస్ అరెస్ట్ చేయి, నీకు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏమైనా బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్. మీరు నేను ఎన్ని మాటలు చెప్పినా గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. సో అతను హౌస్ అరెస్ట్ చేసి పెట్టు. అలా డ్రాగ్ చేసి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఇల్లీగల్ డిటెన్షన్ ఈజ్ యాంటీథెసిస్ టు రూల్ ఆఫ్ లా అని హన్స్ ఇండియాలో నేను ఒక ఆర్టికల్ కూడా రాశా దీనికి సంబంధించి, దీన్ని బేస్ చేసుకొని. సో ఇట్లాంటివి వాటి మీద స్ట్రింజెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోర్టులో చెప్పడం జరిగింది. అండ్ ఫర్ గాడ్స్ క్రేజ్ అంటే నిజంగా వీ హ్యావ్ జస్టిసెస్ హూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్, ద ప్లైట్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. సో అందువలన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా నాకు తెలిసి మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్, బట్ ఐ డోంట్ థింక్ మై ఒపీనియన్ ఆన్ ది మ్యాటర్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది మ్యాటర్ అండి. సో ఆ మ్యాటర్ ఇంకా సబ్జుడిస్గా ఉందనుకుంటాను నాకు తెలిసినంతవరకు. To the best of my knowledge, because I was in favor, I was against that particular detention and in favor of his plight కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ ప్లైట్ కాబట్టి నేను కంపెన్సేషన్ రావాలని అనుకుంటా. కంపెన్సేషన్ వస్తే ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ రావాలి. ఒకసారి నాకు ఎగ్జాంపులరీ కంపెన్సేషన్ వస్తే ఇంకోళ్ళని అరెస్ట్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర నేను చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు కాబట్టి నేను పంపిస్తాను, నేను అధికారం ఉంది అని ఎవరు ఎలక్షన్ కమిషనర్ అనుకోకూడదు, గవర్నమెంట్ అనుకోకూడదు. అలాంటి స్టేట్ వస్తే దట్ ఈస్ నాట్ ఎ స్టేట్ విచ్ ఈస్ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఉండి తీరాలనుకున్నప్పుడు ప్రతి వాడి రైట్స్ వాడు ప్రొటెక్ట్ చేసుకునే ఉండాలి. అలానే జ్యుడిషియరీ కూడా వాడి రైట్స్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం వాడికి కల్పించాలంటారు.